పెంచిన పెట్రోల్ ధరలు 10 రోజుల్లో 4 సార్లు పెంచి ప్రజల దృష్టి మరల్చడానికి రైతుల పేరు మీద యాత్ర చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ. నేను అడుగుతాను స్పష్టంగా, బీజేపీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం బాధ్యత అని చెప్తున్న మీరు, తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న ధాన్యం ఎంత, మీరు ఇస్తున్న లెవీ కానీ బాయిల్డ్ రైస్ ఇస్తున్న కోటా ఎంత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించిన విషయం లోపల పూర్తిగా తెలంగాణ బాధ్యత తీసుకొని రైతులకు సంబంధించినటువంటి క్వాంటిటీ కేంద్రం కేటాయించిన దానికంటే ఎక్కువ కూడా కొత్త కొనుగోలు చేస్తున్న సందర్భంలో ప్రక్రియ ఇంత సజావుగా సాగుతుంది. అక్కడో ఇక్కడో కొంత లారీలు మీరు పెంచినటువంటి డీజిల్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు 60 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాన్నారు, రైతులకు సంబంధించి అన్ని రకాలుగా సహకారం చేస్తానని ఒక్క మాట కూడా అమలు చేయకుండా ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ఈ సందర్భంలో మొసలి కన్నీరు కాలుస్తూ రైతుల పేరు మీద రైతు యాత్రలు చేపట్టడం బీజేపీకి సిగ్గుచేటు. తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం, రైతులకు సపోర్టుగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పెట్రోల్ పెంపు ధరల దృష్టి మరల్చడానికి కొరకు మాత్రమే చేస్తోంది, రైతుల మీద ప్రేమతోటి కాదు. అదేవిధంగా యూరియాకు సంబంధించి కూడా రాబోయే కాలంలో సీరియస్ గా ఈ ప్రభుత్వం, ఎందుకంటే కేంద్రం మాత్రమే తయారు చేయగలుగుతుంది, కేంద్రం మాత్రమే సప్లై చేయాలి కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా కేంద్రంలో మీకు సంబంధించినటువంటి యూరియా విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయం చేయొద్దు, తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దని సందర్భంగా కోరుతా ఉన్నాను.